వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఎన్నికల వేళ పీఎఫ్పై వడ్డీ పెంచే ఆలోచనలో ఉన్నట్టు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో బ్యాడ్ న్యూస్ కూడా చెప్పింది. సాధారణంగా ఉద్యోగులకు లభించే ఆర్జిత సెలవులు అంటే ఎండ్ లీవ్స్కు సంబంధించి కనీసం 20 సెలవులను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోవాలని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు ఎండ్ లీవ్స్ వినియోగించుకోకపోతే రిటైర్మెంట్ సమయంలో దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చేవారు. ఇప్పటికే ఈ విధానం అమలు చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఉద్యోగులను 10 రోజుల పాటు ఆర్జిత సెలవులపై పంపించడం జరిగింది. గత ఏడాది అక్టోబర్లో బ్యాంక్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకురావడంతో అందులో పనిచేసే ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తప్పనిసరిగా 20 రోజుల ఆర్జిత సెలవు వినియోగించుకోవాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల పని ఒత్తిడి నుంచి ఎంప్లాయీస్కు కాస్త ఉపశమనం లభిస్తుందని, తద్వారా వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఉద్యోగులకు ఏటా 30 ఆర్జిత సేవలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని సెలవులకు సంబంధించి వేతనం చెల్లిస్తారు. ప్రతి ఏడాది 30 పెయిడ్ లీవ్స్ వారికి లభిస్తాయి. అదే రక్షణ రంగంలో పనిచేసే ఉద్యోగులకు 60 రోజుల పెయిడ్ లీవ్స్ ఉంటాయి. ఇది తమకు లభించే 10 క్యాజువల్ లీవ్స్, 19 ప్రభుత్వ సెలవులకు అదనం. సాధారణంగా చాలామంది ఉద్యోగులు తమ ఎండ్ లీవ్స్కు మరిన్ని 2 సెలవులు జోడించి ఒక సుదీర్ఘ వారాంతపు సెలవులు తీసుకుంటారు. అయితే 300 రోజుల్లోగా వినియోగించుకొని ఆర్జిత సెలవులను రిటైర్మెంట్ సమయంలో దానికి రావాల్సిన డబ్బులను చెల్లించడం జరుగుతూ ఉంటుంది. అందుకే వీటిని వాడకుండా అలానే ఉంచుకుంటారు. ఆర్జిత సెలవులు వినియోగించుకోకుండా పదవీ విరమణ సమయంలో ఎన్కాష్ చేసుకోకుండా ప్రభుత్వం చెక్ పెట్టనుంది. అందుకు త్వరలో సర్క్యులర్ కూడా జారీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఒక క్యాలెండర్ సంవత్సరానికి ఒక ఉద్యోగి 10 కంటే ఎక్కువగా ఆర్జిత సెలవులు మిగిల్చుకోవడానికి వీల్లేదు. ఇక 2019 ఆర్థిక సంవత్సరానికి గాను అలవెన్సులు చెల్లించేందుకు గాను 35 మిలియన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం 632.49 బిలియన్లు కేటాయించింది. ఇందులో అధిక భాగం ఆర్జిత సెలవులకే వెళుతోంది. 2018 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ కంటే ఈసారి 10% ఎక్కువగా కేటాయించింది కేంద్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.